కడప జిల్లాలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 3 నియోజకవర్గాల్లో గెలిస్తే అందులో పులివెందుల ఒకటి, రాజంపేట ఒకటి, మూడోది బద్వేలు. బద్వేలు మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో డాక్టర్ దాసరి సుధా ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బొజ్జా రోషన్న ఓడిపోయారు. అయితే వైఎస్ఆర్సీపీ గెలిచినప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇక్కడ లీడ్ చేస్తూ ఉండడంతో అభివృద్ధి పనుల విషయంలో ప్రజల్లో అసంతృప్తి ఉంది. అభివృద్ధి జరగడం లేదన్న ఆందోళన ఉంది, అసంతృప్తి ఉంది. సంక్షేమ పథకాల అమల్లో ప్రజల్లో అసంతృప్తి ఉంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి బీజేపీకి మధ్య విభేదాలు ఉన్నాయి. స్థానికంగా బీజేపీ నేత బొజ్జా రోషన్నకు తెలుగుదేశం పార్టీ నాయకురాలు విజయమ్మకు ఏమాత్రం కూడా సఖ్యత లేదు, పొంతన కుదరడం లేదు. ఇక్కడ కూటమి పార్టీల సమావేశం జరిగినప్పుడు బొజ్జా రోషన్న వర్గం, విజయమ్మ వర్గం కొట్టుకున్నటువంటి సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. అదే విభేదాలు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి బద్వేలు నియోజకవర్గంలో. ఇక్కడ క్యాడర్ ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడం మైనస్ గా మారింది. అదే సమయంలో బీజేపీకి గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మైనస్ గా మారింది, వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ గా మారింది. గతంలో కూడా వైఎస్ఆర్సీపీనే చాలా ఎన్నికల్లో ఇక్కడ గెలుస్తూ వచ్చింది. బద్వేల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి దాదాపుగా దశాబ్దానికి పైగా అవుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ క్యాడర్ ను కాపాడుకుంటోంది, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది, స్థానిక ప్రజా సమస్యలను లేవనెత్తుతోంది. తమకు ఎమ్మెల్యేగా ప్రజలు అవకాశం ఇచ్చినప్పటికీ రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవడంతో ఇక్కడ అభివృద్ధి పనుల్లో మొత్తం జోక్యం తెలుగుదేశం పార్టీ, బీజేపీ వాళ్ళదే ఉంది. కాబట్టి ఇక్కడ ప్రజలకు మంచి చేయలేకపోతున్నామన్న ఒక వాదన ప్రజలకు వైఎస్ఆర్సీపీ వినిపిస్తోంది. ప్రజలు దాంతో కన్విన్స్ అవుతున్నారు. ముఖ్యంగా దాసరి సుధా కానీ, ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి గోవింద్ రెడ్డి కానీ చాలా సమన్వయంతో పనిచేస్తున్నారు. కానీ వైసీపీలో కూడా విభేదాలు ఉన్నాయి. ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి గోవింద్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ నాయకుడు విశ్వనాథ్ రెడ్డికి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ క్యాడర్ 2 వర్గాలుగా చీలిపోయింది. గోవింద్ రెడ్డి వైపు కొంతమంది, విశ్వనాథ్ రెడ్డి వైపు కొంతమంది ఉన్నారు. ఈ గ్రూప్ విభేదాలను పరిష్కరించుకోగలిగితే బద్వేల్ నియోజకవర్గంలో మళ్ళీ కూడా వైఎస్ఆర్సీపీనే గెలవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎన్నికల్లో ఇచ్చినటువంటి అభివృద్ధి హామీలు అమలు కాలేదన్న అసంతృప్తి ప్రజల్లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలు విషయంలో ఉన్న అసంతృప్తి ఇక్కడ కూడా కొనసాగుతోంది. జనసేన, బీజేపీ, టీడీపీ మధ్య ఇక్కడ విభేదాలు కొనసాగుతున్నాయి. అవి వైసీపీకి అడ్వాంటేజ్ గా మారుతున్నప్పటికీ వైసీపీలో ఉన్నటువంటి విభేదాలు వైసీపీ కొంత మైనస్. కానీ ఈ విభేదాలను కనుక అధిగమిస్తే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ మళ్ళీ గెలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయన్నది విశ్లేషకుల అంచనా. నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి విజయమ్మ వ్యవహార శైలిపైనే ప్రధానంగా నియోజకవర్గ ప్రజలు వ్యతిరేకత ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ అవినీతి అక్రమాలకు పెద్ద ఎత్తున తెరలేపుతున్నారు. విజయమ్మ వర్గం పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు, భూ ఆక్రమణకు పాల్పడుతున్నారు, ప్రజలపైన దౌర్జన్యం చేస్తున్నారన్న ఆరోపణలు బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ఈ అంశాలను ఎప్పటికప్పుడు లేవనెత్తుతోంది. ఈ అంశాలపై పోరాడుతున్న వైఎస్ఆర్సీపీని ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది, ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తోంది. కానీ ప్రజలు మాత్రం వైసీపీ వైపే నిలుస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కావడంతో మొదటి నుంచి ఎస్సీ సామాజిక వర్గంతో పాటు రెడ్డి సామాజిక వర్గం వైసీపీకి అండగా నిలుస్తోంది. ఇక్కడ ఇదే ఒరవడి భవిష్యత్తులో కూడా కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అవినీతి అక్రమాలపైనే ప్రధానంగా ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఒకవైపు సంక్షేమ పథకాల అభివృద్ధి విషయంలో ప్రజలు ఆశించిన స్థాయిలో జరగకపోగా ఇక్కడ అవినీతి అక్రమాలు, లంచాలు అంశంలో ప్రజలు ప్రధానంగా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అదే విధంగా భూ కబ్జాల విషయంలో అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. చాలా వరకు ప్రభుత్వ భూముల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు అధికారుల అండతో. ఈ అంశం పైన వైసీపీ ఖచ్చితంగా పోరాడుతుందని స్థానికంగా నాయకులు మాట్లాడుతున్నారు. వైసీపీ ఇక్కడ చాలా యాక్టివ్ గా కీ రోల్ ప్లే చేస్తోంది. ప్రజల సమస్యలను వినిపించడంలో స్థానికంగా ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి, రోడ్ల అస్తవ్యస్తానికి సంబంధించి ప్రజల సమస్యలను వినిపించే ప్రయత్నం చేస్తోంది. కానీ అధికారులు మాత్రం స్పందించకపోవడం ఇక్కడ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కారణమవుతోంది. వైసీపీ పని చేస్తున్నప్పటికీ అధికార పార్టీ నాయకులు సహకరించడం లేదన్న వాదన స్థానిక ప్రజల్లో ఉంది. ఇది వైసీపీకి అడ్వాంటేజ్ గా మారుతోంది. ప్రధానంగా విజయమ్మ వ్యవహార శైలి, బొజ్జా రోషన్న వ్యవహార శైలి స్థానికంగా కూటమి పార్టీల మధ్య విభేదాలు కారణమయ్యి కూటమి పార్టీల మధ్య విభేదాలతోనే ప్రజల్లో కూడా అసంతృప్తి మొదలైనట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.